కొద్ది సమయమే, ఎందుకంటే మనం గురువారం ఆల్రెడీ సమయం తక్కువనే కనుక వాక్యానికి కొద్ది సమయం ధ్యానించుకోవడానికి ఇష్టపడదాం. 30 నిమిషాలు మీరు చక్కగా తీసుకోవచ్చు. 30 minutes. దేవుడు మరో తరుణాన్ని నా జీవితానికి అనుగ్రహించి ఏ యోగ్యత లేనప్పటికీ దేవుడు తన కృప ద్వారా మరో తరుణము తన వాక్యాన్ని, తన మాటను, తన ఉద్దేశాన్ని, తన మనస్సును పంచుకోవడానికి దేవుడు నా కృపకై దేవుడికి మొదటిగా వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ముగ్గురు పాస్టర్లు ప్రేమపూర్వకంగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. వినడానికి సిద్ధంగా ఉన్న సంఘం అంతటికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మనము సువార్తల పాఠంలోకి వచ్చాం. లాస్ట్ సువార్త గ్రంథం కదా యోహాను. అయితే యోహాను చాలా తక్కువ మాటలు, అంటే అది చదువుతూ ఉన్నప్పుడు అంటే ఈజీ మాటలే కనిపిస్తూ ఉంటుంది. యోహాను ఆ యొక్క గ్రంథం అంతా మనం చదువుతూ ఉంటే, యోహాను సువార్త అంతా చదువుతూ ఉంటే చాలా ఈజీగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అంటే ఆ పదాలు కానీ ఆ రాసిన విధానం కానీ అదంతా చాలా ఈజీగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కానీ అదొకసారి మనం లోతుగా ఆలోచిస్తే అందులో ఉన్న మర్మాలు కానీ, అందులో ఉన్న దేవుడి గొప్పతనం కానీ, ఆయన దేవుడిని పరిచయం చేసే విధానం కానీ అదంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే 3 సువార్తలలో యేసు ప్రభును అంటే ఇంట్రడ్యూస్ చేసిన విధానం, మొదటిగానే ఆయనను పరిచయం చేసిన విధానం ఒక తీరు ఉంటే, అంటే మా కన్యమరియమున గర్భమున పుట్టినవాడు అని చెప్పి, దావీదు కుమారుడు అని చెప్పి, అవునా, ఇలా పరిచయం చేస్తూ ఉంటే, కానీ యోహాను మాత్రం డిఫరెంట్గా పరిచయం చేశాడు. ఎందుకంటే అందరూ భూమి నుండి దేవుణ్ణి పైన చూపించాలని ఇష్టపడ్డారు సువార్తల్లో. కానీ యోహాను మాత్రము డిఫరెంట్గా ఆయనను ఒకసారి మనం గమనిస్తే పైనుండే చూపెట్టడానికి ఇష్టపడ్డాడు. అందుకే ఆయన ఫస్ట్ రాసిన దాంట్లోనే ఫస్ట్ వచనమే చాలా డిఫరెంట్గా రాస్తాడు కదా. ఏమని రాస్తాడు ఆయన? ఆది అందు వాక్యం ఉండేను, వాక్యము దేవుడై ఉండేను, తీసుకో వాది అందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యము దేవుడై ఉండేను, ఆది అందు దేవుని యొద్ద ఉండేను, సమస్తమును. అంటే మొత్తం మీద యేసు ప్రభును ఆయన ఇంట్రడ్యూస్ చేస్తున్నది ఎట్లా అంటే ఆయన పైనున్నవాడు, అవునా, ఇక్కడికి రావడానికి ఇష్టపడతా ఉన్నాడు అనే కాన్ఫిడెన్స్ ఆ విధానంలో ఆయన పరిచయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. అందరూ భూమి నుండి పైకి చూపెట్టడానికి ఇష్టపడితే ఆయన పైనుంచే దేవుని చూపెట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే ఆది అందే దేవుడు ఉన్నాడు, ఆయన వాక్ ఉన్నది, ఆయనే దేవుడు అన్న ఉద్దేశాన్ని ఆయన చూపెట్టడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈ సువార్త మనము 10వ అధ్యాయాన్ని మనం గమనించినట్టయితే ఇది చాలా మటుకు మనకు అందరికీ తెలిసిన ప్యాసేజ్ కదా. గొర్రెలు, యేసు ప్రభు తన మేపే విధానము, ఇదంతా మనం చాలాసార్లు విన్నాం. మనం ఎప్పుడైనా కానీ పోల్చుకునేటప్పుడు కూడా మనం ఇలాగే పోల్చుకుంటాం. మేము గొర్రెలమయ్యా, అవునా, నువ్వు మంచి కాపరివయ్యా అనేది మనం పోల్చుకోవడానికి ఇష్టపడతాం. ఇది అందరికీ మనకు పరిచయమైనది, చాలాసార్లు మన పాస్టర్లు బోధించారు, మనం విన్నాం కూడా కదా. కానీ ఇందులోకి వచ్చి కొన్ని మనము ధ్యానంగా కొన్ని లోతులోకి వెళ్ళి ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం, అవునా. అది ఒకవేళ మనకు 10వ అధ్యాయం మనకు అర్థం కావాలంటే దీనికి ముందున్న అధ్యాయం కూడా మనకు తెలిసి ఉండాలి. ఏమున్నది ముందున్న అధ్యాయం? ఈ 2 అధ్యాయాలు చాలా డిఫరెంట్. ఎందుకంటే చెప్పాలా, ఈ 2 అధ్యాయాల్లో ఉన్నది ఏంటంటే 9వ అధ్యాయం అంతా ఒకరి గురించే ఉన్నది, 10వ అధ్యాయం కూడా మొత్తం కూడా అంటే ఒక టాపిక్ గురించే రాయబడి ఉంది, అవునా. అందులో ఒక టాపికే, ఇందులో ఒక టాపికే, వేరు టాపిక్లు అయినా కానీ ఒకటే ఉన్నది. ఒకవేళ 9వ అధ్యాయము మనం గమనించినట్టయితే ఒక గుడ్డివాడి గురించి రాయబడి ఉన్నది కదా. గుడ్డివాడు, అవునా, వాడు గుడ్డివాడని, అవునా, వాడి ఎవరు పాపం చేశారు అని అంటే వాడి అందు దేవుడు మహిమపరచబడడానికే వాడు గుడ్డివాడిగా పుట్టాడు, కానీ వాడిలో పాపం లేదు అని దేవుడు చెప్తున్నట్టే మనకు అర్థమవుతూ ఉంటుంది. అది మనం కొంచెం గమనించినట్టయితే చాలా మటుకు అది మనకి ఇందులో కూడా టచ్ అవుతూ ఉంటుంది. 10వ అధ్యాయంలో కూడా మనకు అది టచ్ అవుతూ ఉంటుంది. నేను ఈ వచనాలు ఎందుకు చెప్తున్నాను, 9వ అధ్యాయం ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే అక్కడ పరిచయులు కనబడతారు, అవునా, చూపు పొందిన గుడ్డివాడు కనబడతాడు.
ఆ గుడ్డివాడిని మరీ అడుగుతూనే ఉంటారు. దాదాపుగా చాలా సార్లు వాళ్ళు ప్రశ్నిస్తూనే ఉంటారు. ఎందుకు అన్నిసార్లు ప్రశ్నిస్తున్నారు అంటే కేవలం దేన్ని బట్టి అంటే యేసు ప్రభువుకు ఘనత రాకూడదు, ఆయన వల్ల జరిగింది కాదు అని నిరూపించడానికి వారి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అన్నట్టు. అవునా? వాడికి ఏమంటారు, నిజంగా నువ్వు గుడ్డివాడివైనా, అవునా, నీకు ఎట్లా కళ్ళు వచ్చినాయి అంటే వాడు మరొకసారి చెప్తాడు. అవునా, నాకు బురద చేసిండు, నా కళ్ళకు పొద్దుండు, కడుక్కోమంటే నేను కడుక్కున్నాను. అవునా, మళ్ళీ రెండోసారి వాది నమ్మక వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించాడు. అవునా, వీడు నిజంగా గుడ్డివాడైనా మధ్యలో ఏదైనా నాటకమా అనేది కూడా, అంటే యేసు ప్రభును ఒకవేళ ఫోకస్ చేయడానికి ఇదంతా జరుగుతుందా అనేది మళ్ళీ పిలిపిస్తే వాడైతే గుడ్డివాడే, కానీ ఎలా కళ్ళు వచ్చాయో మాకు తెలియదు అని చెప్పి వాళ్ళు కొంచెం తప్పించుకున్నట్టు, అంటే కొంచెం జ్ఞానంగా మాట్లాడినట్టే మనకు అక్కడ కనబడుతుంది. ఎందుకు జ్ఞానంగా మాట్లాడినట్టు అంటే ఒకవేళ యేసు ప్రభుని ఒప్పుకుంటే వేరు వేసేవారని అక్కడ ఆల్రెడీ క్లియర్గా రాయబడింది, వాళ్ళు అప్పటికే నిర్ణయించుకున్నారని చెప్పి. మళ్ళీ అడుగుతున్నప్పుడు ఆయన చెప్పిన సాక్ష్యము చాలా సూపర్గా అనిపిస్తుంది. ఏంటి అంటే మీరు కూడా ఆయన శిష్యుడిగా కావాలని అడుగుతున్నారా అని అంటారు కదా. మీరు కూడా అడుగుతున్నారా అని అంటారు. ఒకవేళ ఆయన పాపో కాదో తెలియదు, కానీ నా కళ్ళు మాత్రం ఇచ్చినవాడు ఆయనే అని అంటారు. అవునా, ఆయన ఎవరు అంటే ఆయన ప్రవక్తగా ఆయన చూపెడతారు. అవునా, ఇదంతా మనకు ఆ 9వ అధ్యాయంలో మనకు కనబడతా ఉంటుంది. 10వ అధ్యాయం దాని కంటిన్యూషన్గా 10వ అధ్యాయం మనం చూసినట్టయితే 9వ అధ్యాయము లాస్ట్ నుంచి ఒక 2 వచనాల ముందు నుంచి మనం చదవడానికి ఇష్టపడదాం. 43 ఈ మాట విని అందుకు యేసు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును గాని చూచుచున్నామని చెప్పుకొనుచున్నారు కనుక మీ పాపము నిలిచి ఉన్నది అని చెప్తా ఉన్నాడు. అంటే గుడ్డివాడైతే పాపం లేదు, ఎందుకంటే వాడు చూడలేడు కాబట్టి. మీరు చూస్తున్నట్టే చూస్తున్నారు కానీ గ్రహించడం లేదు. అవునా అని చెప్తూ దాన్ని కంటిన్యూషన్ చేస్తూనే ఆయన ఈ మాటలు మాట్లాడుతున్నాడు. 10వ అధ్యాయం చూద్దాం. దోచుకుని వాడునై ఉన్నాడు, ద్వారంలో ప్రవేశించువాడు గొర్రెల కాపరి, తలుపు తీయను, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు సొంత గొర్రెలన్నిటిని వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనక అవి అతని వెంబడించును. అన్యుల స్వరము అవి ఎరుగవు గనక అన్యులు ఎంత మాత్రం వెంబడింపగా వాని యొద్ద నుండి పారిపోనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఈ సాదృశ్యం యేసు వారితో చెప్పాను గాని ఆయన తమతో చెప్పిన సంగతులు ఏంటివో వారు గ్రహించుకోలేదు. అవునా, అందుకే మీద ఆ మాట ఏమంటున్నాడంటే మేము కూడా గుడ్డివారమా అని అంటున్నారు. అంటే గుడ్డి కళ్ళున్నా కానీ వాళ్ళు గ్రహించలేని స్థితిలో ఉన్నారు. అంటే యేసు ప్రభు చెబుతున్న మాటలు కూడా, ఆధ్యాత్మికంగా చెబుతున్న మాటలు కూడా వాళ్ళు గ్రహించలేని స్థితిలో ఉన్నారు. ఆయన చేసిన క్రియలు కానీ ఆయన చేసిన పనులు కానీ వాళ్ళు తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు. ఎందుకు వాళ్ళని గుడ్డివారు అని దేవుడు సంబోధిస్తున్నాడు అని అంటే కళ్ళు ఉన్నాయి కానీ చూడలేకపోతున్నారు అని. దీనికి అర్థం ఏంటిది అని అంటే వాళ్ళకు ధర్మశాస్త్రం అంతా తెలిసేనా? పరిసయ్యులకు తెలిసే కదా. ధర్మశాస్త్రం అంతా తెలుసు, ధర్మశాస్త్రాన్ని బోధించేవారు, వారు ధర్మశాస్త్రాన్ని బోధించేవారు. కానీ ఈయన ఎలా వచ్చాడు, ఈయనలో ఉన్నది క్వాలిటీస్ అన్నీ కూడా ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నవా లేవా అనేది మాత్రం వాళ్ళకు గ్రహింపు లేదు. అందుకే యేసుప్రభు ఏమంటున్నాడు, మీరు చూస్తున్నారు కానీ గుడ్డివారే. దేవుడు రాయించిన ఆధ్యాత్మికమైన ఈ మాటలు, అవునా, ఆధ్యాత్మికంగా మాట్లాడుతున్న మాటలు ఒకవేళ మనం క్రైస్తవులుగా ఉన్న మనకు, అవునా, దేవుడిలో రక్షింపబడి నడుస్తున్న మనకు ఒకవేళ అర్థమైతలేదు అంటే మనం కూడా గుడ్డివారం లెక్కనే ఉన్నామని. క్రైస్తవంలో ఉన్నాము, క్రైస్తుతో ఉన్నామని చెప్పుకుంటున్నాము, క్రీస్తు మమ్మల్ని రక్షించాడని చెప్పుకుంటున్నాము, ఆయనతో ఉండడానికి ఇష్టపడుతున్నాము, ఆయన స్తుతించడానికి ఇష్టపడుతున్నాము, అన్నీ చేస్తున్నాం. కానీ దేవుని సంగతులు గ్రహించకపోతే, దేవుని మాటలు గ్రహించకపోతే
దేవుడి ఉద్దేశం గ్రహించకపోతే, దేవుడి మనస్సు గ్రహించకపోతే మనం కూడా గుడ్డివారంగా ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన ఇవి చెబుతా ఉన్నప్పుడట వాళ్ళు ఏం చేసిరట, 6వ వచనంలో కింది భాగము ఆయన ఏమంటాడు, ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పిను కానీ వారు గ్రహించుకోవాలి. ఇది ఇప్పుడు జరిగింది కాదు, చాలా సందర్భాల్లో యేసు ప్రభు చెప్పిన మాటలు వాళ్ళు గ్రహించుకోలేదు. అవునా? చాలా సందర్భాల్లో మనకు కనబడతా ఉంటుంది, వాళ్ళు గ్రహించుకున్నట్టు కనబడతా ఉంటుంది. ఒకసారి అంటే చాలా సందర్భాల్లో ఆయన చెప్పిన ఉపమానాలు కానీ అవన్నిటిని కూడా ఆయన చెప్తా ఉంటే వాళ్ళు ఏమనుకున్నారంటే చెప్పాలా, ఇవన్నీ కూడా ఈ లోక పరంగా వాళ్ళు ఆలోచించడానికి ఇష్టపడ్డారు. అవునా? చాలాసార్లు మనం కూడా దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటున్నప్పుడు ఆయన మనస్సును పెట్టి ఆయన మనస్సు ఏంటిదో తెలుసుకోవాలని చదివితే అది మనకు అర్థమవుతుంది వాస్తవంగా. అవునా? కానీ జనరల్గా చదివితే మాత్రము జనరల్గానే అర్థమవుతుంది. నేను ఇంతకుముందు కూడా ఒక ఉదాహరణ చెప్పిన. అవునా? ఏంటి అంటే, ఒకవేళ పెళ్లి చేసుకునేవారు పిల్లల్ని చూసొచ్చి అన్ని మాట్లాడడానికి వచ్చి దేవుడి దగ్గర ప్రార్థన చేసి వాక్యం చదువుతూ ఉంటే కూడా వాళ్ళకి ఏమనిపిస్తుంది తెలుసా? ఎవరికైనా అనుభవం ఉందా? ఏమనిపిస్తుంది తెలుసా? ఏది చదివినా అదే రైతు, ఆ పిల్లనే రైతు, ఆ పిల్లగాడే రైతు, ఆ సంబంధమే రైతు అన్నట్టే ఉంటుంది. ఎందుకంటే మనలో అది ఫిక్స్ అయిపోయి ఉంది కాబట్టి మనకు ఏది చదివినా కూడా దానికే పోస్తాం, దానికే చేస్తాం. దేవుడు నిన్ను అభివృద్ధి పరచాలని చూసినట్టు వారికి అర్థం ఇస్తారు కాబట్టి ఎట్లైనా దేవుడు అభివృద్ధి పరచాలని, దాని ద్వారా దేవుడు అభివృద్ధి పరచాలని చూస్తున్నాడు. ఇలా అంటే మన తీరికంతా, మన యొక్క ఆలోచన తీరు కూడా అలాగే మారుతూ ఉంటుంది. ఏంటిది అంటే, మన ఆధ్యాత్మికంగా దేవుడి మనస్సును తెలుసుకోకపోతే, నిజంగా దేవుడు ఏం బోధిస్తున్నాడో ఏం మాట్లాడుతున్నాడో అనేది తెలుసుకోకపోతే మనం కూడా గుడ్డివారంగా ఉన్నట్టుగానే అనిపిస్తూ ఉంటాం. చాలాసార్లు మనం చదువుతూ వెళ్ళిపోతూ ఉంటాం. అవునా? అది చాలాసార్లు మనకు గుర్తుండదు. యాకోబు కూడా రాస్తూ అదే మాట అంటూ ఉంటాడు. మీరు అవునా అద్దంలో, అవునా ఒకసారి చూద్దాం. యాకోబు 1వ అధ్యాయము ఒకసారి తీయండి. పేతురు 23వ వచనం. ఎవడైనాను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే అర్థంలో తన సహజ ముఖమును చూచుకొని మనుష్యుని పోలి ఉన్నాడట. అంటే సహజ ముఖము ఎలా ఉంటుంది? ఇట్లా మామూలుగా అద్దం ముందరికి పోయి ఇట్లా చూసుకొని వెళ్ళిపోయినాం అనుకో, నీకు మళ్ళీ ఆ ముఖం గుర్తుంటుందా? నా మాట అర్థమవుతుందా? మీరు ఎప్పుడన్నా గమనించండి. అద్దం దగ్గరికి ఇట్లా మీరు వెళ్ళిపోయారు, మీ ముఖం ఇట్లా చూసుకున్నారు, మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అవునా? మీ ముఖం మళ్ళీ మీరు గుర్తు చేసుకుంటే ఏమున్నది, ఎలా ఉన్నది అనేది మీకు గుర్తొస్తుందా? అర్థమవుతుందా? గుర్తొస్తుందా? గుర్తుకు రాస్తున్నా. మీరు ఒకసారి అట్లా చేసి చూడండి. కానీ అదే అర్థం ముందర ఒక 5 మినిట్స్, ఒక 2 నిమిషాలు, 3 నిమిషాలు నిలబడి స్ట్రేట్గా దాన్నే చూస్తూ మీ ముఖంనే చూసుకొని ఇక్కడే చూస్తున్నారు అనుకోండి, అప్పుడు తెలుస్తుంది ఏంటిది, ఎక్కడైనా చిన్న డాట్స్ ఉన్నాయా, ఎక్కడైనా మరకలు ఉన్నాయా, ఎక్కడైనా అవునా ఏమున్నాయి అనేది అన్ని కూడా మనకు కనబడుతుంది. మనం పక్కకు వెళ్ళినప్పుడు ఎవడన్నా కానీ అరే నీకు మరకున్నది అంటే నేను చూసుకున్నది ఆల్రెడీ చిన్న మరకు ఉంది అని అంటాం. ఒకవేళ మనం ఇట్లా మామూలుగా చూసుకొని బయటకు వెళ్ళిపోయినాం అనుకోండి, అది అప్పుడు మనకు ఎవడన్నా మరకున్నట్టు ఉన్నదా అని అంటాం. అంటే ఉన్నదంటే అంతకుముందు మనం చూసుకున్నాం కదా మరి కదా. దేవుని వాక్యం కూడా అలాగే ఏంటంటే మనం జాగ్రత్తగా చూస్తేనే మనకు అర్థమవుతుంది, జాగ్రత్తగా లేనప్పుడు అర్థం కాదు. అందుకే యేసు ప్రభు చాలా సార్లు ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు ఈ అధ్యాయం అంతా మనం గమనిస్తే నా స్వరం వినును. ఎవరు నా స్వరం వింటారు? నా గొర్రెలు నా స్వరము వింటాయి. నా స్వరం విన్నవాడు ఏం చేస్తాడట? నన్ను వెంబడిస్తాడు. ఈ మాటలు రిపీట్ అవుతూ ఉంటాయి. అవునా? ఇంకొక మాట కూడా రిపీట్ అవుతూ ఉంటుంది, నేను మంచి కాపర్ని, నేను మంచి కాపర్ని కదా. నా స్వరం వినుడు, నా స్వరం విన్నవాడు నన్ను వెంబడించుడు. అసలు దేవుడి స్వరం ఏంటిది? అవునా? దేవుడు ఏ భాషలో మాట్లాడతాడు? దేవుడు ఇంతకు ఆయన స్వరాన్ని విన్న అనుభవం కానీ అవునా అలాంటిది మనకున్నదా? అందరం చెప్తాం, ఏమన్నా చెప్పాలా? దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఇది అందరికీ తెలిసిన ఒక స్టేట్మెంట్ కదా, అవునా కదా? దేవుడు వాక్యం ద్వారా
మాట్లాడతాడు. ఇది వాస్తవమే, దేవుడు వాక్యం ద్వారానే మాట్లాడతాడు. సత్యం. ఇది అంటే అందరికీ తెలిసిన స్టేట్మెంట్. అదే ఆ వాక్యం ద్వారా ఎలా మాట్లాడతాడు, ఏ భాషలో మాట్లాడతాడు, మనం ఎప్పుడైనా దాన్ని విన్నామా? నిజంగా మనతో మాట్లాడిన అనుభవం మనకున్నదా? ఇక్కడ ఏమంటున్నాడు, నా గొర్రెలు నా స్వరము వినును, విన్నవి ఏం చేస్తాయట? వెంబడిస్తాయట. ఇంతకు వింటేనే కదా వెంబడించేది. గుడ్డివాడి సంగతి మనం ఆలోచిస్తున్నాం కదా. ఆ గుడ్డివాడు ఏం చేశాడు? ఆ యేసు ప్రభు ఆయన దగ్గరికి వచ్చి బురద చేసి ఆయన కంటి మీద రాసి ఏమని చెప్పాడు కదా, నువ్వు వెళ్ళి కోనేరులో కడుక్కో అన్నాడు. ఆ మాట విన్నాడా? వినలేదా? విన్నాడు. విన్న తర్వాత వాడు ఏం చేశాడు? కడుక్కున్నాడు. కడుక్కుంటే ఏం జరిగింది కదా? అవునా? అంటే వినాలి, విని వెంబడించాలి. వెంబడిస్తేనే ఫలితం. ఎప్పుడు కానీ వినాలి, వెంబడించాలి. వినడం జాగ్రత్తగా ఉంటే వెంబడించడం కూడా జాగ్రత్తగా ఉంటుంది. వింటేనే కదా. అయినా కానీ అదే మనకు యాకోబు పత్రిక అదే మనం చదివినది, వీరికెచ్చి వస్తా ఉంటే మాట్లాడడం నిదానించేవాడును వినుటకు వేగిరపడాలి. వినడానికి ఎక్కువ ఇష్టపడాలి, మాట్లాడడానికి చాలా తక్కువ అనమాట. మాటలు చాలా తక్కువ చేసేది. దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలా? వినడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఏదైనా గొడవ అవుతుంది అనుకోండి, ఏదైనా నలుగురు ఐదుగురు మాట్లాడుతున్నారు అనుకోండి, ఇద్దరు ఎదురుగా బదులు ఉండే వాళ్ళు ఇద్దరు మాట్లాడుతున్నారు అనుకోండి, ఏమన్నా అర్థమవుతుందా? ఏమన్నా అర్థమవుతుందా? ఏమీ అర్థం కాదు కదా. ఎప్పుడు అర్థమవుతుంది? ఒకరు కామ్ ఉండాలి, ఒకరు మాట్లాడాలి. అయితే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వింటే మనం ఏం ఆన్సర్ చేయాలో మనకు తెలుస్తుంది కదా, మనం ఏం చేయాలో తెలుస్తుంది. దీన్ని ఒక ఆయన ఏమని చెప్తాడంటే, నాకు చాలా బాగా అనిపించింది. ఇది నాకు మధ్యరాత్రి గుర్తుకొస్తా ఉంది. మధ్యరాత్రి అనగా దాదాపుగా 1:30-2 ఆ ప్రాంతంలో నాకు గుర్తుకొస్తా ఉంది. అవునా? ఏది వినడము, దాని గురించి తను ఏమంటాడంటే, దేవుడి మాట వినడానికి ఎలా వింటాము, ఎలా చేస్తాము అని అంటే ఆయన ఏమంటాడంటే, ఒక ఆయన అంటాడు, ఎవరైనా మనకు మొదటిగా ఫోన్ చేశారనుకోండి, మనం ఏం చేస్తాం? ఫోన్ ఎత్తుతాం. ఫోన్ ఎత్తి హలో అని మాట్లాడతాం కదా. హలో అని మాట్లాడిన తర్వాత ఏం చేస్తాము? డీటెయిల్స్ అన్నీ అడుగుతాం. ఎందుకంటే మనకు కొత్తగా కాబట్టి. ఏం డీటెయిల్స్ అడుగుతాం? మీరెవరు, ఎక్కడి నుండి చేస్తున్నారు, మీ పేరేంటి, మీ వివరాలు ఏంటి, అవునా, ఇవన్నీ అడుగుతాం. అదే ఇంకొక కాల్ వచ్చింది అనుకోండి, మనం లేపినాం, హలో అనగానే ఎవరండి అనే మాట వస్తుంది. ఫస్ట్ ఎవరండి అనగానే వచ్చే ఆన్సర్ ఏంటంటే, నేను మొన్న మీకు కలిశాను కదా, మొన్న అక్కడ కలిశాను కదా, మనం ఇద్దరం మాట్లాడుకున్నాం, ఓకే మీరా అనే మాట వస్తుంది. అవునా కదా? అంటే గుర్తుపట్టినాం. కానీ ఇంకొక కాల్ వచ్చింది అనుకోండి, మనం లేపగానే అక్కడికైనా విన్న స్వరాన్ని బట్టి మనం ఏం చేసేస్తాం? ఏంట్రా చెప్పు అని అంటాం. చెప్పు అని అంటాం కదా. ఏంటి విషయము అని అంటాం. అంటే అది ఏంటి? ఆ కాల్ ఏంటి? పరిచయం, చాలా దగ్గర పరిచయము. ఆ స్వరము, విన్న స్వరము, ఆ స్వరం మన మైండ్లో, మన హృదయంలో ఫిక్స్ అయిపోయిన స్వరం. అదే కదా. దాన్ని మనం ఏం చేస్తాము? ఎప్పుడైనా చేయాలి, ఏ అర్ధరాత్రి అయినా చేయాలి, ఏ కొత్త నెంబర్తోనైనా చేయాలి. మనం లేపగానే ఆ వాయిస్ వినపడగానే మనం టక్కన గుర్తుపట్టేస్తాము, ఇది నువ్వే అని. అవునా కదా? దేవుడి వాక్యం ఆడ సన్నిహితంగా ఆయనతో గడుపుతే ఆయన మాట్లాడతాడు. ఆయన ఎక్కడి నుంచో మాట్లాడు, ఎక్కడి సంగతిలో తీసుకొచ్చి నీకు చెప్పాడు. ఆయన చెప్పేదంతా ఏంటి అంటే, ఇది మనకు తెలిస్తే ఆయన ఇందులోకి వచ్చే మాట్లాడతాడు. మన జీవితానికి కావాల్సిన మాటలన్నీ కూడా, నువ్వు ఏ సందర్భంలో ఉన్నావో, నువ్వు ఏ కష్టాల్లో ఉన్నావో, నువ్వు ఏ సంతోషంలో ఉన్నావో, దానికి సంబంధించిన అన్ని కూడా దేవుడు గుర్తు చేస్తాడు. ఎక్కడి నుండి అంటే, నీలో లోపల నుండి గుర్తు చేసేవి అన్ని దేవుడి వాక్యమే గుర్తు చేస్తూ ఉంటాడు. దేవుడి వాక్యము నిన్ను ఎలా బలపరుస్తుంది, దేవుడి వాక్యం మనల్ని ఎలా బలపరుస్తుంది, దేవుడి వాక్యం ఎలా ఆదరిస్తుంది, పలానా దగ్గర ఏమున్నది, ఏ భక్తుడు ఎలా ఆదరించబడ్డాడు, ఏ భక్తుడు ఎలా ముందుకు నడుస్తే తన జీవితంలో నష్టాన్ని చవి చూశాడు, ఆయన ఎలా మార్చుకుంటే తన జీవితంలో మంచిని పొందుకున్నాడు అనేదే దేవుడు గుర్తు చేయడానికి ఇష్టపడతాడు, మాట్లాడడానికి ఇష్టపడతాడు. అది దేవుని స్వరం. ఇంకొకటి కూడా ఉంటుంది. అది ఏంటంటే, బయటకించి వచ్చే స్వరం, బయటకించి వచ్చే అపనిందలు కానీ, అవునా, అపోహలు కానీ, అవన్నిటిని ఎవరం ఆపలేము. అవునా, అవి వచ్చేటివి వస్తూనే ఉంటాయి.
అనేవాళ్ళు అంటూనే ఉంటారు. ఇంకొకటి కూడా మన లోపల నుంచి బయలుదేరుతూ ఉంటుంది. ఏంటిది అంటే మనని అణిచే వాయిస్ కూడా ఒకటి వస్తూ ఉంటుంది. అందరూ అలా చూడాలి, ఇది అందరికీ కామన్. ఎందుకు అంటే ఇది మన జీవితము. మనం ఎక్కడి నుండి వచ్చామో అది మన నుండి వెళ్ళిపోదు, కానీ అది మనలోనే ఉంటుంది. దేవుడి ఆత్మ మనలో ఉంది, అవునా? దేవుడి ఆత్మ ఎప్పుడు దానికి మనకు ఎప్పుడు లోపల పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు ఆ పోరాటంలో మనం ఎవరిని గెలిపిస్తున్నాం అన్న దానికే ప్రిఫరెన్స్ ఇచ్చేది ఆధారపడి ఉంటుంది. నా మాట అర్థమవుతుంది కదా? ఎప్పుడైతే లోపలికి వెళ్ళి ఏం ప్రార్థన చేస్తావో పడుకోవాలడు, కానీ ఇంకొక దిక్కు మనకి ఏమనిపిస్తుంది అంటే మనం ప్రార్థన చెయ్యాలి కదా, ప్రార్థన అవసరతలు ఉన్నాయి కదా అని అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం దేనికి ఒప్పు చూపిస్తున్నాం? దేని వైపు మనం ఉంటున్నాం? అలాగే పడుకుంటున్నామా లేక ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థన చేస్తే ఆత్మ నీలో రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తూ నిన్ను బలపరుస్తూ ఉంటుంది. పడుకుంటే నీలో ఉన్న ఆ యొక్క మూల పురుషుడు అంటే ముందున్న పురుషుడు వాడు బలపడుతూ ఉంటాడు. వాడు బలపడుతూ ఉంటే నీ మీద ఆధిపత్యం వాడిది ఉంటుంది. ఒకవేళ దేవుని ఆత్మను నువ్వు ఒకవేళ దానికి సపోర్ట్ చేసి ఆయన వైపు ఉంటే దాని ఆధిపత్యం మన మీద. అందుకే దేవుడు ఏమంటున్నా అంటే నా గొర్రెలు నా స్వరము వింటాయి. ఆయన ఏమంటున్నాడు ఇంకా ఇది అంతా చెప్తూ ఈ ఫస్ట్ పేరాగ్రాఫ్ వాళ్ళకి ఎందుకు అర్థం కాలేదు అని అంటే ఆయన చెప్తున్న మాటలు ఆధ్యాత్మికంగా చెప్తా ఉన్నాడు. నేను దొడ్డిదారిన వచ్చిన వాడిని కాను. ఎందుకు దొడ్డిదారిన వచ్చిన వాడిని కాను అంటే లేఖనం ప్రకారం నేను వచ్చిన వాడిని. లేఖనాలు నా గురించి ఏమి చెప్పినాయో నేను ధర్మశాస్త్రాన్ని అంతటినీ కూడా నేను నెరవేరుస్తూ వచ్చిన వాడిని, అవునా? అందులోకించి వచ్చిన వాడిని నేను. కాబట్టి నేను ఎలాంటి వాడిని అంటే నేను మంచి కాపరి, అవునా? అలా కాకుండా ఇంకా కొంతమంది ఉంటారు, వాళ్ళు దొడ్డిదారిన వచ్చిన వారు అని అంటూ ఉంటాడు. మనకు చాలాసార్లు మనకు కనబడతా ఉంటుంది, అవునా? ఈ కింది ప్యాసేజ్ కూడా మనం గమనించినట్టయితే కాబట్టి యేసు మరలా వారితో ఇట్లా నేను అది అర్థం కాలేదు కాబట్టి మళ్ళీ దాన్ని కొనసాగిస్తూ అర్థమయ్యే రీతిలో ఇంకొక ప్రస్తావన తీసుకొస్తా ఉన్నాడు. ఏమని అంటే అది చదవండి ఒకసారి. గొర్రెలు పోవు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను. ఎవరు వచ్చారు ముందు? మరి ఆయన కంటే ముందు ఎవరు వచ్చారు? ప్రవక్తలు వచ్చారు, రాజులు వచ్చారు, న్యాయాధిపతులు వచ్చారు, అవునా? వీళ్ళందరూ వచ్చారు. కానీ వీళ్ళందరూ దొంగలు కాదే, దోచుకునేవాడు కాదే, అవునా? అర్థమవుతుంది అన్నమాట. నాకంటే ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారు అని అన్నాడు. నాకంటే ముందు వచ్చిన వారు దొంగలను దోచుకుని వారు. ఆయన కంటే ముందు వచ్చిన వారు ఎవరు? మరి ఇది మనకు క్లియర్ అయితే, అవునా? ఆయన కంటే ముందు వచ్చిన వారు ఎవరో మనకు తెలిస్తే నిజంగా అంటే దొంగలు ఎవరు, అవునా? అసలు అయిన వాళ్ళు ఎవరు అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. మన పాత నిబంధనలో కూడా చూసినట్టయితే చాలా మంది వాళ్ళని దేవుడు ఏమన్నాడంటే ఏర్పాటు చేసుకున్నాడు అన్నాడు. దావీదును గొర్రెల మందలు కాస్తున్న వారిని పిలిచి ఆయనను రాజుగా అభిషేకించాడు. ఎవరు పిలిచారు ఆయనని? దేవుడు పిలిచాడు, దేవుడు పిలిచాడు. అలాగే రాజుల గ్రంథంలో ఒక ప్రవక్త ఉంటాడు, అవునా? యెహోషాపాతు గిట్లా యుద్ధానికి వెళ్ళాలి అన్న సమయంలో నువ్వు వెళ్ళు, నీకు విజయము అన్నాడు. అంటే దేవుని స్వరం ఏది, పక్క స్వరం ఏది, దేవుని స్వరం ఏది, బయట స్వరం ఏది గుర్తుపెట్టగలిగిన వారమై ఉండాలి మనం, అవునా? అందుకే అంటాడు నా గొర్రెలు నా స్వరము వినును, నా గొర్రెలు నా స్వరం వినును, అవునా? కాబట్టి ఆయన గొర్రెలంగా మనం జీవించాలంటే, ఆయన భక్తులుగా, ఆయన శిష్యులుగా మనం జీవించాలంటే ఆయన స్వరం మనకు తెలిసి ఉండాలి. ఆయన స్వరం మనకు తెలిసి ఉండాలి. ఆయనను వెంబడించే వారంగా మనం ఉండాలి. ఈ ముందొచ్చిన వారు ఎవరు అని అంటే వారు సూటిగా వాళ్ళ గురించే మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ముందు చెప్పిన 9వ అధ్యాయం లాస్ట్ మాటలో మేము గుడ్డివారమా అని అన్న పరిచయుల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. వారు ఎందుకు వచ్చారు? పరిచయులు వారు ఏం చేస్తున్నారు అంటే వారు దొడ్డిదారిన వచ్చిన వారే, అనగా వారు ఆధిపత్యాన్ని వహిస్తున్న వారే, మోషే యొక్క ఆధిప పీఠం మీద కూర్చున్నవారు, అవునా? వాళ్ళు అంత అధికారాన్ని చెలాయిస్తున్నవారు, అవునా? వాళ్ళంతా అన్యుల అంటే దేవుని ప్రజల్ని వారు నొక్కి పెడుతూ, అవునా? వారిని హింసిస్తూ, వారిని బాధ పెడుతూ, వారి నుంచి సంపాదించుకుంటూ, అవునా? వారికి ఏ మంచి కూడా చేయని వారందరూ కూడా పరిసయ్యులు, శాస్త్రులు, యూదులుగా మనకు కనబడతా ఉంటారు.
ఎందుకంటే వారే ఆయన ఏం చేస్తున్నారంటే అస్థిలుగా వచ్చిన వారిని అడ్డగిస్తూ ఉన్నారు. ఆయనని కాదు అని చెప్పడానికి ఇష్టపడతా ఉన్నారు. ఆయనను అంటే ఆయనకి ఆయన గురించి ఏమి వినడానికి కూడా ఇష్టపడే వ్యక్తులుగా వాళ్ళు లేరు. వాళ్ళు ఎవరు అంటే ఆయన కంటే ముందు వచ్చిన వారు, ఆయన కంటే ముందు చలామణి అవుతున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు దోచుకునేవారు, దొంగలుగా ఉన్నారు అని చెప్తా ఉన్నారు. చాలా మటుకు యేసు ప్రభు యొక్క పిలుపు విని ఆయన పరిచర్యలో కొనసాగిన వారి పరిచర్య వేరు ఉంటుంది. డబ్బు కోసము, ఉద్యోగం కోసము, డబ్బు కోసము ఆయన పరిచర్యలోకి వచ్చి సేవ చేస్తున్న వారి సేవ వేరుగా ఉంటుంది. ఆ దాన్నే పోలుస్తూ ఆయన ఏమంటాడంటే, యజమానుడు తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును. అవునా? తన విశ్వాసుల కొరకు, తన సంఘం కొరకు కాపరి ఎంతకైనా తెగిస్తాడు. అవునా? ఏదైనా ఇచ్చేయడానికి, ఏదైనా చేయడానికి ఇష్టపడతాడు. అదే దేవుడు నేర్పిస్తా ఉన్నాడు. ఒకవేళ ఇంకొక ఆయన గురించి కూడా నేర్పిస్తా ఉన్నాడు. ఏమని అంటే, జీతగాడే వాడు ఆపద వచ్చినప్పుడు ఏం చేస్తాడట? ఆరిపోతాడు. ఎందుకు అంటే వాడికి వాళ్ళ మీద కానీ, ఆ సంఘం మీద కానీ, ఆ విశ్వాసం మీద కానీ అంత శ్రద్ధ లేదు. దోచుకోవడానికి వచ్చిన వారే అని చెప్తా ఉంటాడు. ఇలాంటి విషయాలు చాలా మటుకు మనకు బోధిస్తూనే ఉంటాడు దేవుడు. ఎందుకంటే తోడేళ్ల మధ్యలో మిమ్మల్ని వదిలి వెళ్తున్నాను అని అంటాడు కదా. తోడేళ్ల మధ్యలో మిమ్మల్ని వదిలి వెళ్తున్నాను అని అంటాడు. ఇంకా మనకి కిందికి వచ్చినట్టయితే చూద్దాం, 8వ వచనం. గొర్రెలకు మార్గమును నేనే, ఉన్నారు వినలేదు, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడే, మేత మేయచు ఉండును. చెప్పుచున్నాను. చాలు. ఆయన ఏమి ఇవ్వడానికి వచ్చాడట? సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి ఆయన వచ్చాడు. సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి వచ్చాడు. ఇదే మాటను కోడ్ చేస్తూ సమృద్ధి అయిన జీవము ఎలా ఉంటుంది అంటే, ఆల్రెడీ 23వ కీర్తనలో దావీదు ఆయన 23వ కీర్తన రాస్తూ ఆయన మాట్లాడిన మాటలు కూడా అక్కడ మనకు కనబడతా ఉంటాయి. అక్కడ అంటాడు కదా, యెహోవా నా కాపరి. ఎవరు నా కాపరి అంటే యెహోవా నా కాపరి. దేనికి కాపరి? కాపరి అన్నది అర్థం ఏంటి? ఆయనను కాచువాడు, గొర్రెలను కాచువాడు, వాటికి ముందుగా నడిచేవాడు, వాటి బాగోగులు చూసేవాడు. అవి ఎక్కడ మంచిగా మేయగలవు, ఎక్కడ సమృద్ధి అయిన మేత ఉంటుంది, ఎక్కడ వాటికి సమృద్ధి అయిన దాహం తీర్చే జలాలు ఉంటాయి, అవన్నీ తెలిసిన వాడు, వాటి కొరకు కష్టపడేవాడు కాపరి. అవునా? ఆయన అదే మాటలు పొడి చేస్తూ ఉంటాడు. యెహోవా నా కాపరి. ఎందుకు అంటే నన్ను కష్టాల్లో నుంచి కూడా, ఎన్నో బాధల నుంచి, ఇబ్బందుల నుంచి నా కాపరిగా ఉంటూ ఆయన ఏం చేశాడు? నన్ను నడిపించాడు. ఇంకా దాని తర్వాత ఉంటుంది కీర్తన చదవండి. నాకు లేమి కలగదు. ఆయన నాకు కాపరిగా ఉన్నప్పుడు నాకు లేమి అన్నది ఏది ఫీల్ కావాల్సిన అవసరము లేదు. ఎందుకు అంటే ఆయననే కాపరి, ఆయననే సమృద్ధి కలిగిన వాడు, సర్వశక్తిమంతుడు. అవునా? ఇది మనకు ఆయన బోధిస్తూ ఉంటాడు. ఇంకా ఎక్కడ పరుణ చేస్తాడన్నట? పచ్చిక గల చోట, అంటే సమృద్ధి ఉన్న చోట, తృప్తి ఉన్న చోట, మంచి ఉన్న చోట ఆయన మనల్ని నడిపించడానికి ఇష్టపడతాడు. ఇవన్నీ మనము ఆయన నడిపించడానికి ఇష్టపడతాడు. అలాంటి దారిలో మనం వెళ్తలేము అంటే మనం ఆలోచించుకోవాలి. మనం ఇంకొక దారిలో వెళ్ళడానికి ఇష్టపడుతున్నాం అన్నాడు. మనం ఇంకొక దారిలో వెళ్ళడానికి ఇష్టపడుతున్నాం అన్నట్టు. ఆయన పేరే ఉన్నది కానీ ఇంకొక దారిలో వెళ్ళడానికి ఇష్టపడుతున్నాము. ఆయన పేరే ఉన్నది కానీ ఆయన స్వరాన్ని వినడానికి ఇష్టపడతలేము అన్నట్టు మనం గ్రహించుకోవాలి. ఇంకో శాంతికరమైన జనముల యొద్ద నన్ను నడిపించును, సేదదీర్చును, నడిపించుచున్నాడు. గాఢంధకారపు లోయలో ఎంతో భయంకరమైన సన్నివేశాలు, భయంకరమైన రోగాలు, భయంకరమైన ఇబ్బందుల్లో మనం వెళ్ళినా కూడా భయపడము అని అంటాడు. అపాయాలు రావు అని చెప్పట్లేదు ఆయన. అపాయాలు రావు అని చెప్పట్లేదు ప్రియ సంగమా. అంటే క్రైస్తవులో ఉన్నందుకే మనకు అపాయాలు ఎక్కువ వస్తాయి. అవునా? ఆయన పరీక్షించేటి కొన్ని అయితే మనం ఇంకా స్వర్ణముగా మార్చబడాలని ఆయన ఇచ్చేటి
కొన్ని అందులోకి నుంచి మనం నెగ్గడానికి చాలా మటుకు మనం చాలాసార్లు కొన్నిసార్లు నా ప్రార్థన కూడా నేను కొన్నిసార్లు మార్చుకోవడానికి ఇష్టపడతా ఉంటుంది. అందరి ముందర చేయకపోయినా నా వ్యక్తిగతంగా అయితే నేను వేరే రకంగా ప్రార్థన చేస్తాను. ఎప్పుడు కూడా నాకున్న రోగాన్ని బట్టి కానీ నాకున్న స్థితిని బట్టి కానీ నేను ఇది తీసేయు అని ఎప్పుడు దేవుని అడగను. అవునా? ఏది వచ్చినా కూడా దేవా ఇది నా కొరకు నాకు మేలు కలిగేటట్టే దీన్ని చెయ్యు అని అడుగుతాను. మనం ఏం చేస్తామంటే ఆయననేమో సువర్ణంగా మార్చాలని ఇష్టపడతా ఉంటాడంట మనల్ని. ఎందుకు? ఆ కొలిమిలో వేసినప్పుడు, ఆ శ్రమల్లో వేసినప్పుడు, ఆ బాధలు, ఆ ఇబ్బందులు మనకు తీసుకొచ్చినప్పుడు మనం ఇంకా విశ్వాసంలో బలపడుతూ మనకి ఇది ఎందుకు వచ్చింది అని దేవుడి దగ్గరికి మళ్ళీ మనం వెళ్తూ ఆగిపోయిన ప్రార్థనని మళ్ళీ కొనసాగిస్తూ ఆగిపోయిన విశ్వాస జీవితాన్ని ఇంకా పెంపొందించుకుంటూ ఆయనకు దగ్గరగా జరగాలని చెప్పి సువర్ణముగా మారాలని చెప్పి ఆయన మనకు శ్రమలు ఇస్తే మనం ఏం చేస్తామండి? కాలు నయ్యగానే దేవా నా కాలు వస్తుంది అందరూ ప్రార్థన చేయండి, కాలు తగ్గిపోతుంది. ఇక సువర్ణం ఎప్పుడు మారేది? అవునా కదా? సువర్ణం ఎప్పుడు మారేది చెప్పండి? కాలు వస్తున్నది, కాలు తగ్గిపోవాలని ప్రార్థన లేదు. కాలు వచ్చినా నీ సన్నిధిలో నేను నిలబడాలి. అదే కదా మన ప్రార్థన. అలాగైతేనే కదా మనం సువర్ణంగా మారుతాము. దాంట్లో నుంచే కదా మనం బయటకు వచ్చేది. అలా కాకుండా మనము ఇది రాగానే చిన్నది రాగానే లేచి సాక్ష్యం చెప్పేస్తాం. ఏమని సాక్ష్యం చెప్పడం కూడా దేవుడు నాకు ఇచ్చాడు, ఇందులో నాకు బలాన్ని శక్తిని ఇవ్వడానికి మీరు ప్రార్థన చేయండి, ఇది మంచి సాక్ష్యం. దేవుడు నాకు ఈ రోగం ఇచ్చాడు, నిజంగానే ఈ రోగంతో కూడా నేను దేవుని స్తుతించడానికి, దేవుని బలపరచడానికి, అవునా దేవుడిలో నేను ఆనందించడానికి, వెనక్కి తగ్గకుండా ఉండడానికి మీరు ప్రార్థన చేయండి అని చేయాలి. కానీ ఈ రోగాన్ని తీసేయు అంటే దేవుడు ఎప్పుడు పరీక్షిస్తాడు అని మళ్ళీ మనల్ని మనం ఎప్పుడు బాగు చేసుకుంటాం కదా. ఆయన స్వరము మనల్ని బాగు చేయడానికి, ఆయన స్వరం మనల్ని నడిపించడానికి. అవునా? కదా. ఓకే, లాస్ట్ పోయి ఇంకొక ఇదంతా ఇక మనకు తెలిసింది కాబట్టి ఆయన ఇంకొక మాట కూడా అంటా ఉన్నాడు. ఈ మాట కూడా నాకు చాలా బాగా నచ్చింది. తండ్రితో పోలుస్తున్న మాట ఒకసారి చూడండి. 15వ వచనం చదవండి. తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో. వీరిద్దరి మధ్యలో ఉన్న సంబంధాన్ని సూచిస్తా ఉన్నాడు. చాలా జాగ్రత్తగా దీన్ని గమనించినట్టయితే తండ్రి నన్నెట్లా ఎరిగిండో, తండ్రికి నేనెంత జాగ్రత్తగా తెలుసో, నేను ఎలాంటి వాడో తండ్రికి తెలుసు, తండ్రి ఎలాంటి వాడో నాకు తెలుసు, నేను ఎలాంటి వాడో తండ్రికి తెలుసు. అవునా? ఇంకా చదువు. అలాగే నేను తండ్రిని ఎలాగూ ప్రేమిస్తున్నానో, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమిస్తున్నాడో అలాగే ఎవరిని ప్రేమిస్తున్నాడట? అంటే ఎవరిని ప్రేమిస్తున్నాడు? మనల్ని. తండ్రిని ఎంత ప్రేమిస్తున్నాడో, తండ్రి ఆయనని ఎంత ప్రేమిస్తున్నాడో, ఆయన ఏం చేస్తున్నాడట? యేసయ్య మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ నుంచి ఎవ్వరు కూడా తప్పుకోవడానికి లేనే లేదు. నువ్వు తప్పుకున్నా ఆయన తప్పుకొని వాడు. ఎందుకు అంటే చెప్పన్నా, ఆయన ఏమంటాడంటే నిన్ను నా అరచేతిలో నువ్వు ఎటుపోతావు, ఒకవేళ రాసుకుంటే తుడిచిపోతుందేమో అని చెప్పి ఆయన ఏమన్నా చెప్పుకున్నాను అని అన్నాడు. అర్థమవుతుందా ఈ మాట? చెప్పుకున్నాను అని అన్నాడు. చెప్పుకున్నది ఎప్పుడైనా పోతుందా? పోనే పోదు సుమా. అది చూసినప్పుడల్లా మనమే గుర్తుకొస్తాం. ఇంకొక లాస్ట్ నేను చివరి మాటలు కూడా చెప్తాను. ఆయన ప్రేమ అలాంటిదని మనకు చూపెడతా ఉన్నాడు. ఇంకొక బాగుంది కదా, ఇక మనకు టైం అయిపోతుంది కాబట్టి 27వ వచనం చూద్దాం. 26 నుంచి చూద్దాం. అయితే మీరు నా గొర్రెల్లో చేరిన వారు, అంటే గొర్రెల్లో చేరిన వారు కాని వారు కూడా ఉన్నారట సుమా. అవునా? ఒకసారి గమనించుకుందాం. ఎందుకు నేను ఫస్ట్ ఆ మాట దేవుని స్వరం గురించి ఎందుకు చెప్పాను అని అంటే, ఆయన స్వరాన్ని వినేవారు ఉన్నారు, ఆయన స్వరాన్ని వింటున్నట్టు యాక్షన్ చేసేవారు కూడా ఉన్నారు, ఆయన స్వరాన్ని అర్థం చేసుకునేవారు ఉన్నారు, దీనికి ఇంతే అని లైట్ గా తీసుకునేవారు కూడా ఉన్నారు. అందుకే పరిచయం వాళ్ళను చూస్తూ ఆయన అంటున్న మాట ఏంటంటే, మీరు చదవండి అది, మీరు నా యొక్క గొర్రెలలో కారు కనుక మీరు నమ్మరు. ఒకవేళ దేవుని నువ్వు నమ్మకపోతే, ఆయన క్రియని నువ్వు నమ్మకపోతే, ఆయన యొక్క దేవునే మనం నమ్మలేము. మనం అనుకుంటాం మేము బాగా నమ్ముతున్నామండి అనుకుంటాం. నేను కూడా అదే అనుకుంటా, ఎప్పుడు కూడా మనం అదే అనుకుంటాం. కానీ ఫస్ట్ మనకి ఏదైనా రాగానే ఫస్ట్ మనకు గుర్తుకొచ్చే దేవుడు కాదు,
ఒక డాక్టర్ గుర్తుకొస్తాడు కదా కదా. అప్పు వచ్చింది అంటే, లేకపోతే ఏదైనా కష్టం వచ్చిందంటే మనకు ఒక ఫ్రెండ్ గుర్తుకొస్తాడు. ఎందుకంటే ఎవరికి ఫోన్ చేస్తే పైసలు వస్తాయని కదా. ఇలాంటి గుర్తుకొస్తాయి. అంటే మనం ఏం చేస్తున్నాము, సంపూర్ణంగా ఆయన మీద ఆధారం పడతలేస్తున్నాం. పడుతున్నామని అనుకుంటున్నాం, మాటలకు చెప్తున్నామని చాలాసార్లు పడము. అవునా? మంచి అలవాటు ఏంటంటే ఏది వచ్చినా ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఈ కింది మాటలు చెప్పి నేను ముగిస్తాను. కింది నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును. ఇది చాలా జాగ్రత్తగా ఉంది. అవి నన్ను వెంబడించును, వాటికి నిత్య జీవం నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి. ఆయన స్వరం విన్నవారు, ఆయనను వెంబడిస్తున్నవారు, ఆయన మాటను అర్థం చేసుకుంటున్నవారు, వారు ఎప్పటికీ నశించరు. ఇది దేవుడు ఇస్తున్న వాగ్దానం. నువ్వు రక్షణ పొందినావా, ఆయనను అంగీకరించావా, ఆయన మాట వింటున్నావా, ఆయనతో నడవడానికి ఇష్టపడుతున్నావా, నువ్వు ఎట్టి పరిస్థితిలో నశించవు. దేవుడు ఇస్తున్న వాగ్దానం. ఇంకోటి చదవడానికి ఎవ్వడు కూడా నా చేతిలో నుంచి వాడిని అపహరించాడు. నువ్వు రక్షణ పొంది ఆయన చేతిలో ఉన్నావు, నువ్వు ఆయనను అంగీకరించి బాప్తిసం తీసుకొని ఆయన దగ్గర ఉన్నావు కనుక నువ్వు ఎప్పుడు కూడా ఏంటట ఏమంటున్నాడు, ఎవ్వడు అపహరించలేడు. నువ్వు ఎక్కడికి పోయినా మళ్ళీ ఇక్కడికే నిన్ను పట్టుకొచ్చే దేవుడు. అవునా? నువ్వు ఎటు తిరిగినా మళ్ళీ నిన్ను తీసుకొచ్చి కూర్చున్నబెట్టే దేవుడు. ఇంకా కింది చదవండి. ఆయన నాకు మరోసారి చదవమాట. వారిని అంటే ఎవరిని సంఘాన్ని. సంఘం అంటే ఏంటిది? గోడల విశ్వాసం. ఎవరిచ్చినట విశ్వాసం? ఎవరిచ్చారట? అర్థమవుతుందా మాటలు? ఎవరిచ్చారట? తండ్రి ఇచ్చాడట. తండ్రి ఇచ్చాడట. ఎవరిని ఇచ్చాడు? తండ్రి. నిన్ను నన్నే ఇచ్చాడు తండ్రి. తండ్రి నిన్ను నన్ను ఇచ్చాడు అంటే తండ్రి యొక్క మనస్సు చూడండి. అవునా? ఇదే నాకు గుర్తుకొచ్చిన మాట, ఆ మధ్యరాత్రి గుర్తుకొచ్చిన మాట అన్నాడు. అదే గుర్తుకొచ్చిన మాట ఏంటంటే మొదటి పత్రిక 1 పేతురు ఒకసారి తీయండి, 1వ వచనం చదవండి. అద్భుతమైన మాట ఉంటుంది అక్కడ. నాకు భలే అనిపించిన మాట, దీనికి సరైన మాట అని నాకు అనిపించింది. 1 పేతురు 1వ వచనం చదవండి. మరోసారి చదవండి. పేతురు తండ్రి అయిన దేవుని, వినండి జాగ్రత్త, ముగించేస్తా. తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకు యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును. ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోవడానికి ఇష్టపడదు. అవునా? ఫస్ట్ ఏమన్నాడు? మళ్ళీ ఫస్ట్ నుంచి చూద్దాం. ఓకే, అది తీసేద్దామా? తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానం. తండ్రికి భవిష్యత్తు జ్ఞానం ఉన్నదట. ఏం భవిష్యత్తు జ్ఞానం ఉన్నది? తండ్రికి భవిష్యత్తు జ్ఞానం ఉన్నదంట. ఏ భవిష్యత్తు జ్ఞానం ఉన్నది అంటే రాబో యుగాలలో ఈ యొక్క సృష్టిని చెయ్యక ముందే దేవునికి భవిష్యత్తు జ్ఞానం ఉన్నది. ఆ భవిష్యత్తు జ్ఞానం ఏంటిదంటే అది నిన్ను నన్ను కనడమే ఆయన భవిష్యత్తు జ్ఞానము. ఫలానా సమయంలో, ఫలానా ఏరియాలో, ఫలానా జాగలో, అవునా, ఈయన ఈ సంవత్సరంలో ఈ దినమున ఈయన నేను పుట్టిస్తాను. ఈయన పుట్టిన తర్వాత ఈయన నా యొక్క నామాన్ని ఎరిగి, అవునా, పరిశుద్ధాత్మలోకి, ఈయన పరిశుద్ధాత్మ ద్వారా యేసు ప్రభువును అంగీకరించి ఆయన రక్తం కిందికి వచ్చే వాడని ఎవరికి జ్ఞానం ఉన్నది? తండ్రికి జ్ఞానం ఉన్నది. తండ్రి ముందే ఈ లోకాన్ని సృష్టించబడకన్నా ముందే నిన్ను నన్ను ఒక డిజైన్ చేసేసాడు. ముందే ఏ సంవత్సరంలో పుట్టాలా, ఎక్కడ పుట్టాలా, నువ్వు ఎక్కడ రక్షింపబడాలా, ఎక్కడ నిలబడాలా, ఎక్కడ సంఘంలో ఉండాలా, ఎక్కడ నువ్వు స్తుతించాలా, ఎక్కడ నువ్వు ఆరాధించాలా, దేవుడి భవిష్యత్తు జ్ఞానంలో ఉన్న వాళ్ళమ్మ. జగత్తు పునాది వేయబడక ముందే, సృష్టిని చేయకన్నా ముందే దేవుడు భవిష్యత్తు జ్ఞానంలో, అక్కడన్న మాట కూడా అదే కదా. నా తండ్రి ఎవరిచ్చారంట? యేసు ప్రభుకు మనల్ని తండ్రి ఇచ్చాడు. తండ్రి జ్ఞానంలో నుండి వచ్చిన వారము. ఆయన డిజైన్ లో ఆయన ఎప్పుడో మనల్ని చూసి, మన రూపురేఖలు, మన విధానము, మన భవిష్యత్తును అంతా చూసి మనకు రక్షణ కలగజేసిన వాడు, భవిష్యత్తులో కలగజేసిన వాడు. ముందే
మనం పుట్టక ముందే ఎన్నో కోట్ల సంవత్సరాల ముందే మనల్ని చూసిన దేవుడు, అదే దేవుడి తండ్రి అయిన భవిష్యత్తు జ్ఞానము, అదే జ్ఞానమును బట్టే మనం రక్షింపబడ్డాం. అవునా? మన జ్ఞానాన్ని బట్టి కాదు, ఆ జ్ఞానమే అప్పుడు డిజైన్ చేసిన తండ్రి, ఆ పరిశుద్ధాత్మ మనల్ని వాక్యం దిక్కుకు మనల్ని మళ్లింపజేసి యేసు ప్రభును ఒప్పుకొని మనం బాప్తిసం పొంది ఆయన ఒప్పుకునేటట్టు చేసింది అదే ఆత్మ. అందుకే మనం ఇక్కడ ఉన్నాం, ఆయనను ఆరాధిస్తున్నాం. నిజంగా ఎంత గొప్ప ధన్యత ఒకసారి చూడండి. అదే ఒకవేళ గుడ్డివాడు యేసు ప్రభును వాడు గుడ్డిగాడిగా ఉన్నప్పుడు యేసు ప్రభు మాట విని పోయి కడుక్కొని వాడు వచ్చినప్పుడు, వాడు కన్ను తెరిచినప్పుడు మతం నుంచి వెలివేయబడ్డాడు, సమాజం నుంచి వెలివేయబడ్డాడు, తన సొంత వారి నుంచి వెలివేయబడ్డాడు. కానీ వాడి దగ్గరికే యేసు ప్రభు వెళ్ళి, చివరిలో ఉంటుంది, వాడి దగ్గరికి యేసు ప్రభు వెళ్ళి ఆయనను పరిచయం చేసుకొని నిత్య జీవం ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అందుకే మొదటిగానే అంటాడు, దేవుని మహిమపరిచే విధంగా ఈ గుడ్డివాడు ఉంటాడు. ప్రియ సంఘం, మనం ఎంత గొప్పవారం, ఎంత ధన్యులం. నిజంగా దేవుని భవిష్యత్తు జ్ఞానంలో ఉన్న వాళ్ళము. అవును, అప్పుడే దేవుడు డిజైన్ చేసి మనకు రక్షణ ఇచ్చిన దేవుడు, ఈ సమయంలో ఇప్పుడు మనల్ని నడిపిస్తున్న దేవుడు, బలపరుస్తున్న దేవుడు. ఎక్కడికి పారిపోగలం, ఎక్కడికి వెళ్ళగలం? నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇక్కడికే రావాలి. ఎందుకంటే ఆయన జ్ఞానం కింద ఉన్న వాళ్ళం. ఆయన తండ్రి యేసయ్యకి ఇచ్చాడు. యేసయ్య మనల్ని కాస్తున్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు. ఆయన రక్తంలో మనల్ని కడిగాడు. ఆయన అరచేతిలో మనల్ని ఎక్కడికి వెళ్ళలేవు, నువ్వు వెళ్ళాలనుకున్నా వెళ్ళలేవు. దేవునితోనే ఉండాల్సింది, దేవునిలోనే ఉండాల్సింది, దేవుడిని స్తుతించాలి. ఇలాంటి గొప్ప జీవితాన్ని ఇచ్చిన దేవుడికి మనసారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇచ్చిన అవకాశం బట్టి ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను.